బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక దారుణమైన హత్య సంచలనం సృష్టించింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళ తన ఫ్లాట్ లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కత్తెరతో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారం రోజుల క్రితం పనిలో చేరిన ఒక వ్యక్తి ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె భర్త కొడుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక దారుణమైన హత్య సంచలనం సృష్టించింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళ తన ఫ్లాట్ లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కత్తెరతో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారం రోజుల క్రితం పనిలో చేరిన ఒక వ్యక్తి ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె భర్త కొడుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక దారుణమైన హత్య సంచలనం సృష్టించింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళ తన ఫ్లాట్ లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కత్తెరతో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారం రోజుల క్రితం పనిలో చేరిన ఒక వ్యక్తి ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె భర్త కొడుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక దారుణమైన హత్య సంచలనం సృష్టించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, ఇప్పటికే 2025 సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రకరకాల క్రైమ్స్, రకరకాల దారుణాలు మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఇప్పటికి ప్రేమ కోసం కానీ లేకపోతే ఏదో ఒక విషయంలో భర్తను చంపడం ఇలాంటివి చూసాం. కాకపోతే ఇంట్లో వంట మనిషిగా పనిచేసే మనిషి కూడా అట్లీస్ట్ హస్బెండ్ అంటే ఎవరైతే ఇప్పుడు కుకట్పల్లి చెప్పుకుంటున్నామో రేణు అగర్వాల్ అలాగే ఆవిడ భర్త ఇద్దరు అయితే కలిసి రాకేష్ అగర్వాల్ ఇద్దరు అలాగే వాళ్ళ పాప వాళ్ళ బాబు నలుగురు కలిసి అయితే కుకట్పల్లి స్వాన్ లేక్ 13th ఫ్లోర్లో అయితే ఉంటున్నారు. అయితే వీళ్ళు వాళ్ళకి ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉంది.
ఫతేనగర్లో అంటూ కూడా సమాచారం ఉంది. అయితే వీళ్ళు హస్బెండ్ వాళ్ళ కొడుకు శుభం ఇద్దరు కలిసి అయితే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళిన సమయంలో ఇంట్లో వంట మనిషిగా పనిచేసే అతను అలాగే ఇంకొక వ్యక్తిని ఇద్దరు కలిసి ఎవరైతే ముందో రేణుక అగర్వాల్ ఆవిడ్ని చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి కుక్కర్ తీసుకొని తలపైన బాది రకరకాలుగా కొట్టి రకరకాలుగా ఆమెను హింసించి దాని తర్వాత ఆవిడని అయితే చంపేసి అయితే వెళ్ళారు. అయితే వెళ్తున్న విజువల్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళే అని తెలిసింది. అయితే భర్త ఫోన్ చేస్తుంటే కూడా భార్య ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి ఏమైందా అని డౌట్ వచ్చి అంటారు ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు డోర్ నుంచి లాక్ చేసి ఉండడం వల్ల ప్లంబర్ని తీసుకొచ్చి లోపల వెనక నుంచి ఏదైతే వెనక నుంచి ఎక్కేది ఉంటుందో అక్కడి నుంచి ఎక్కి లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో భార్య కనిపించింది. అయితే ఏం జరిగిందని చెప్పి ఇంట్రోగేషన్ చేస్తే అయితే ఇంట్లో దాదాపుగా చాలా వరకు బంగారం కానీ నగదు కానీ పోయినట్టుగా, అలాగే చంపేసిన తర్వాత ఇంట్లో ఉన్న బాత్రూంలో అట్లా చంపేసిన వాళ్ళిద్దరు కూడా పూర్తిగా స్నానం చేసి అలాగే ఓనర్కి సంబంధించిన స్కూటీ ఏదైతే ఉంటుందో స్కూటీ కూడా తీసుకొని అదే స్కూటీ మీద కూడా పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా రకరకాలుగా చేసిన దర్యాప్తులో భాగంగా అయితే వాళ్ళే చంపారు అనేది అయితే బయటపడింది. అలాగే కుకట్పల్లి ఏరియా డీసీపీ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆల్రెడీ మనకి కూడా బయటకి చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి రక్తం మడుగులు ఆవిడ మొత్తం కాళ్ళు చేతులు ఆవిడ కట్టేసి కుక్కర్తో బాది తల పగలగొట్టి చాలా అరచకంగా బిహేవ్ చేశారని చెప్పుకోవచ్చు వాళ్ళు. ఇంకొకటి ఇలాంటివి ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే 2020లో చాలానే జరుగుతూ వస్తున్నాయి. మేజర్గా అయితే ఈ పిల్లల్ని చంపడం కానీ లేకపోతే పిల్లలు పేరెంట్స్ చంపడం కానీ లేకపోతే హస్బెండ్ని చంపడం కానీ ఇలాంటివి చూస్తూ వస్తున్నాం. అయితే ఇలా వంట మనిషి వాళ్ళు చంపడం మీద అయితే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత. పొడిచి ప్రెషర్ కుక్కర్తో కొట్టి చంపిన తీరు చూస్తే ఒళ్ళు జలధరిస్తోంది. ఈ ఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా చేరిన యువకుడితో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లోని కుకట్పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేసినట్లు, ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఇంట్లోని నగదును దోచుకొని రేణు స్కూటీపై పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కుకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, కొడుకు ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణుపై వంట మనిషి హర్ష, అతని స్నేహితుడు రోషన్లు దాడి చేశారు. ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో పొడిచి ప్రెషర్ కుక్కర్తో తలపై కొట్టి క్రూరంగా హత్య చేశారు. దోపిడీని అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు అక్కడే స్నానం చేసి విలువైన వస్తువులను బ్యాగ్లో వేసుకొని ఇంటి యజమాని స్కూటీపై పారిపోయినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో గుర్తించారు.
కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. జార్ఖండ్ నుంచి వచ్చిన హర్ష రోషన్లు ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. వీరిద్దరూ రేణు ఇంట్లో పని మనుషులుగా చేరి డబ్బు కోసం ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఉదయం రాకేష్ అగర్వాల్, ఆయన కుమారుడు శుభం ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. సాయంత్రం ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఇంటికి తిరిగి రాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో వ్యాపారవేత్త భార్య హత్య కేసులో గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కుకట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇంట్లో పని మనిషిగా చేరిన వ్యక్తే ప్రధాన నిందితుడు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని కోసం వచ్చే వారి నేపథ్యాన్ని సరిగ్గా పరిశీలించకపోతే ఇలాంటి నేరాలు పెరుగుతాయని ఈ ఘటన ఒక హెచ్చరికగా మారింది. పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సంఘటన నగరంలో భద్రత విషయంలో కొత్త చర్చకు దారితీసింది. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో దారుణం వెలుగు చూసింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ను అత్యంత పాశవికంగా హతమార్చారు. దుండగులు ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కత్తెరతో పొడిచి ప్రెషర్ కుక్కర్తో కొట్టి చంపిన తీరు చూస్తే ఒళ్ళు జలధరిస్తోంది. ఈ సంఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా చేరిన యువకుడితో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు రేణు ఇంట్లో వంట మనిషిగా పనిచేసినట్లు, ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఇంట్లోని నగదును దోచుకొని రేణు స్కూటీపై పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కుకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, కొడుకు ఆఫీస్కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణుపై వంట మనిషి హర్ష, అతని స్నేహితుడు రోషన్లు దాడి చేశారు. ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో పొడిచి ప్రెషర్ కుక్కర్తో తలపై కొట్టి క్రూరంగా హత్య చేశారు. దోపిడీని అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు అక్కడే స్నానం చేసి విలువైన వస్తువులను బ్యాగ్లో వేసుకొని ఇంటి యజమాని స్కూటీపై పారిపోయినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్లో గుర్తించారు. కుకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. జార్ఖండ్ నుంచి వచ్చిన హర్ష, రోషన్లు ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
వీరిద్దరూ రేణు ఇంట్లో పని మనుషులుగా చేరి డబ్బు కోసం ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఉదయం రాకేష్ అగర్వాల్ ఆయన కుమారుడు శుభం ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. సాయంత్రం ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఇంటికి తిరిగి రాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో వ్యాపారవేత్త భార్య హత్య కేసు గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కుక్కట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇంట్లో మనిషిగా చేరిన వ్యక్తే ప్రధాన నిందితుడు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని కోసం వచ్చే వారి నేపథ్యాన్ని సరిగ్గా పరిశీలించకపోవడమే ఇలాంటి నేరాలు పెరుగుతాయని ఈ ఘటన ఒక హెచ్చరికగా మారింది. పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సంఘటన నగరంలో భద్రత విషయంలో కొత్త చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతుందో ఆ కమ్యూనిటీలోనే ఈ మహిళ దారుణ హత్య అయితే జరిగింది. ఇంట్లో వంట మనిషిగా పనిచేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మరొకరితో కలిసి ఈ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే ఇందులో కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో మోది హత్యకు నిందితులు అయితే పాల్పడ్డారు. ఇంట్లో భారీగా డబ్బులు బంగారం ఉంది అనేటటువంటి సమాచారంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మృతి చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె రేణు అగర్వాల్ గా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. మృతి చెందినటువంటి రేణు అగర్వాల్ భర్త రాజేష్ అగర్వాల్ కుమార్తె అయితే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కుమారుడుతో అక్కడ ఉంటున్నటువంటి కలిసి రాజేష్ అగర్వాల్ ఫతేనగర్ లోని స్టీల్ దుకాణం ఏదైతే ఉందో ఆ స్టీల్ దుకాణం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పథకం ప్రకారమే ఈ రేణు అగర్వాల్ ఏదైతే ఉన్నారో రేణు అగర్వాల్ ను హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కూరగాయలు కత్తిరించేటటువంటి కత్తి ఏదైతే ఉందో దాన్ని రేణు గొంతు కోసి దుండగులు పరారయ్యారు. అయితే హత్య అనంతరం ఇంట్లోనే స్నానం చేసి యజమానికి చెందినటువంటి స్కూటీ పైనే నిందితులు అయితే పరారైపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ఇక్కడ ఒకటి ఎవరైతే ఇంట్లో వంట మనిషిగా వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి సీసీ క్యామ్ ఫుటేజ్, అదేవిధంగా అతను వెళ్ళినటువంటి మార్గము, వాటన్నిటిలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్, అంటే అతను రోడ్డు మీద ఎటు వెళ్ళాడు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీయడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా దారుణం. ఇంట్లో ఆమె నగదు బంగారం కోసము ఆమె కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కర్ తో మోది ఆ తర్వాత ఆమెను కత్తితో కూరగాయలు కట్ చేసేటటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితో ఆమె గొంతునైతే కట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మధు.